నమస్తే ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే కాణిపాకంలో అయితే ఉన్నామండి. ఒకసారి హాయ్ నమస్తే ఫ్రెండ్స్, మనం శ్రీశైలం దర్శనం చేసుకుని ఇప్పుడు కాణిపాక క్షేత్రానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఇది రూట్ మ్యాప్ వచ్చేటప్పటికి మైత్కూరు రాయచోటి ఘాటీల మీదుగా అయితే మనం అయితే ఈ రూట్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. రాయచోటి ఘాటి ఎక్కేటప్పుడు మనకి కడప వ్యూ పాయింట్ మొత్తం కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఎంతో అద్భుతంగా కనుల విందుగా ఈ కడప సిటీ మనకే కనిపిస్తూ ఉంటుంది. ఈ రాయచోటి ఘాటీ మీద వెళ్ళేటప్పుడు వెహికల్ కండిషన్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. లేకపోతే మనకి మధ్యదారిలో ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వెహికల్స్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది. ఈ రాయచోటి ఘాటి వెళ్ళే సమయాల్లో ఇప్పుడు మనం చూస్తున్నది ఇది రెండో వెహికల్ అండి. రెండు వెహికల్స్ ఆగిపోవడం అయితే జరిగినాయి. అంటే ట్రబుల్ వచ్చి ఆగిపోవడం అయితే జరిగింది. అలా ఉంటుందన్నమాట ఈ రాయచోటి ఘాటి. కొంచెం చూసుకుని వెళ్ళాల్సిందిగా కోరుచున్నా. ఈ రాయచోటి ఘాటీల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగడం అయితే జరుగుతాయండి. అందుకే మలుపులో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని నేనైతే డ్రైవర్ని కోరుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఘాట్ రోడ్లు అనేవి చాలా ప్రమాదకరమైనవి. అలాగే అద్భుతమైన దృశ్యాలను చూపించే ఈ ఘాట్ రోడ్లని మనం నైట్ పూట కాకుండా డే టైంలో వెళ్ళినట్లయితే ఎంతో అద్భుతమైన దృశ్యాలను అయితే మనం ఈ ఘాట్ రోడ్లో చూడవచ్చు. అలాగే ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని, అలాగే ప్రకృతి అందాలని చాలా ఎక్సలెంట్గా అనుభవించవచ్చు. ఘాట్ రోడ్ల మీద డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి. ఎందుకంటే మన జీవితంలో కొన్ని ప్రదేశాలు చూడాలంటే కొన్ని రిస్కులు అయితే చేయాలి. కానీ ఘాట్ రోడ్లు సెక్షన్లో వచ్చేటప్పటికి చిన్న తప్పిదం జరిగినా కానీ మన జీవితంతో పాటు మన వెనకాల ఉన్న జీవితాలు కూడా నాశనం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా నిదానంగా తోలాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం కాణిపాక క్షేత్రం దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్షేత్ర విశిష్టత అన్నీ కూడా మనం అయితే తెలుసుకుందాం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం. ఈ దేవాలయం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ దేవాలయాన్ని చరిత్ర కానీ మనం చూసుకున్నట్లయితే ఈ దేవాలయాన్ని 11వ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు మొదటి కుళుతుంగ చోళుడు నిర్మించాడు. 1336 తరువాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయ నిర్వహణ చూసుకున్నట్లయితే ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ దేవాలయానికి నిర్వహణ కొరకు 15 సభ్యులతో కూడిన ట్రస్ట్ ఉంది.
మనం ఈ టెంపుల్లో పండుగలు చూసుకున్నట్లయితే వినాయక చవితి పండుగ నుండి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వివిధ వాహనాల్లో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడడానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు. ఈ దేవాలయం చరిత్ర ప్రతిదీ కూడా మీకు తెలుసు అని నేనైతే చెప్పడం అయితే లేదు. ఇతర విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాణిపాకంలో కొలువు తీరిన స్వామివారు వినాయకుడు సజీవ మూర్తిగా వెలిసిన ఈ స్వామివారి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు స్వరంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఈ విషయాన్ని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగోలేకపోయారు. స్వామివారి నిత్య అష్టోత్తర పూజలు పాటు పండుగ పర్వదినాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణాలు చేయడానికి అబద్ధకులకు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేశారా అంటూ సవాలు విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రమాణకం తీసుకునేవారు. ఈ దేవాలయానికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్న మండపం ఉన్నాయి. ఓం నమో విఘ్నేశ్వరాయ. ఈ రోజు మనం కాణిపాక క్షేత్రంలో అయితే ఉన్నామండి. ఇప్పుడైతే దర్శనం అయితే జరిగింది. చాలా ఎక్సలెంట్ గా అద్భుతంగా ఇక్కడైతే డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. గర్భగుడి మొత్తం కూడా కూరగాయలతో మనకి డెకరేషన్ అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉన్నది. అదే విధంగా మనకి టైమింగ్స్ వచ్చేటప్పటికి కొంచెం 7:30 to 8 వరకు అయితే ఉన్నదండి. మళ్ళీ అభిషేకాల కోసం అరగంట అయితే ఆపడం అయితే జరిగింది. మళ్ళీ 9:30కి ఉచిత దర్శనం అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. టైమింగ్స్ మాత్రం కంపల్సరీ గమనించాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా ప్రసాదాల కౌంటర్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ చేంజ్ అయితే ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే 5 రూపాయలు తగ్గినా కానీ చిల్లర లేదన్న సాగుతో అయితే 5 రూపాయలు అయితే ఇవ్వట్లేదు అనమాట. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిన భక్తుడు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ చేంజ్ అయితే తీసుకోవాలి. దర్శనం అయితే ఇప్పుడు టెంపుల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్సలెంట్ గా అయితే దర్శనం అయితే అవుతుందండి. ఒకటి ప్రతి టెంపుల్ కూడా కనెక్టివిటీ పెట్టడం అయితే జరిగింది. అది మనం చాలా అద్భుతంగా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం మొత్తం కూడా ఆల్మోస్ట్ టెంపుల్ లో ఉన్న ప్రతి గుడిని అయితే విజిట్ అయితే చేసిన తర్వాత మనం బయటకు అయితే రావడం అయితే క్యూ లైన్ అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అనమాట. అదే విధంగా మొత్తం కూడా మనం ఈ రోజు సాయంత్రానికల్లా గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. గోల్డెన్ టెంపుల్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో స్క్రీన్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే కంపల్సరీ చేయాల్సింది కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కాణిపాకం క్షేత్రానికి వెళ్ళిన ప్రతి భక్తుడు ఆ విఘ్నేశ్వర స్వామివారి దర్శన అనంతరం ఇక్కడే దగ్గరలో ఉన్న శ్రీవై తండ్రి ఆలయానికి వెళ్ళి కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచాం. అలాగే చుట్టూ పార్క్తో ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి గోల్డెన్ టెంపుల్ మరియు అరుణాచలం టెంపుల్ గురించి అయితే రావడం అయితే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.